అయితే వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయిపోయాడు. అదేవిధంగా ప్రెసిడెంట్కి గెలిచాడు కూడా. సో అతనికి కాన్ఫిడెన్స్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే గెలిచిన వెంటనే కూడా కొన్ని మీ వర్డ్ ట్రంపర్తనం మాట్లాడడం మొదలెట్టాడు. కెనడా ప్రధాని ట్రూడోతో మాట్లాడుతూ ఎందుకు నువ్వు ఇక్కడ గవర్నర్గా వచ్చేసాయి, 50 స్టేట్స్ కాకుండా లెట్ కెనడా బికమ్ 51st స్టేట్. ఇదంతా కూడా ఏంటంటే కొంచెం ఆరోగెన్స్, లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నేను ఈసారి ఏమైనా చేస్తాను అన్నట్టుగా. ఎందుకంటే బాగా పెరిగాయి ఆయన పాపులర్ ఓటు. ఇప్పుడు 312 సీట్లు గెలుచుకున్నాడు పాపులర్ ఓటు, రిపబ్లికన్ పార్టీ 548 అనుకుంటాను గెలుచుకున్నాడు. అలాగే సెనేట్లోను, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోను కూడా మంచి మార్జిన్ వచ్చింది. అంటే అంత క్రితం కంపేర్ చేస్తే 2016లో ఆయన వచ్చిన దానికంటే 2020లో కంటే 2024లో రిపబ్లికన్ పార్టీ స్టాండర్డ్ బాగా పెరిగింది. సో ఇవన్నీ చేసేయచ్చు అని అనుకున్నమాట. ఆ ఫోర్స్లోనే ఆయన వస్తుంటేనే నా స్వేరింగ్ ఉన్నప్పుడే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రెడీ చేసేసానని చెప్పి ఆయనే డిస్క్లోజ్ చేశాడు. కొంచెం న్యూస్ రిలీజ్ అయింది. అందరూ కూడా ఒక అమెరికాలోనే కాకుండా యావత్ ప్రపంచం కూడా స్టన్ అయింది, ఏం చేస్తున్నాడు అని. ఆ విధంగానే మొట్టమొదటి రోజే వచ్చి రాగానే, అంటే సోమవారం 12ంటికి ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఒక మంచిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎక్కువ ఎమోషన్స్ చూపించకుండా సింపుల్గా మాట్లాడుతూ తన స్పీచ్లోనే చాలా క్లారిటీ ఇచ్చాడు, నేను ఇవన్నీ చేయబోతున్నాను అని. ఆ విధంగానే వరుస పెట్టి సైన్ చేయటం మొదలెట్టాడు. ఆ రోజే ఆయన ఒక 26 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేశాడు. ఆ మొన్నాడు మొత్తం 80 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేశాడు. అంటే దాదాపు వచ్చిన మొదటి రోజులోనే 3 అయిపోయింది. 80 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేసిన ప్రెసిడెంట్గా ఆయన ఒక రికార్డ్స్ చేశాడు. 26 చేశాడు. అంత క్రితం ఒబామా కూడా చేశాడు. ఒబామా ఐ థింక్ వచ్చిన రోజున 17 ఎన్నో చేశాడు. మొత్తం 4 ఏళ్ల టర్మ్లో 220 చేశాడు. సారీ, ఒబామా కాదు, ఐఎమ్ సారీ, బైడెన్ 2020లో రాగానే కూడా మొదటి రోజు 17 చేశాడు. అంటే అమెరికాలో ఇది సర్వసాధారణం. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన దేశంలో చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ రాగానే నేను ఇవి చేయబోతున్నానని చెప్తారు కదా, దానికి ఇంకొంచెం క్రిస్టలైజ్ చేస్తూ ఆ థాట్ ప్రాసెస్ని, ఆయన ఏం చేయబోతున్నాడో చెప్పే థాట్ ప్రాసెస్ని ఇంకొంచెం క్రిస్టలైజ్ చేసేసి పేపర్ మీద పెట్టడం అనమాట. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఆ విధంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈయన కూడా 26 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మొదటి రోజున మొత్తం మీద 80 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేసిన, అందులో ఒక 6 ఆర్డర్స్ మీద మాత్రం ప్రపంచం మొత్తం ఈరోజు చర్చించుకుంటోంది. భారతదేశం ఒకటి మెయిన్ అయినా కూడా మిగతా దేశాలన్నిటికి సంబంధించిన కూడా ఉన్నాయన్నమాట. ఆయన చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో 6 మాత్రం ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఆ 6 ఏంటంటే, మొదటిది ఈ డ్రగ్ కార్టెల్స్. అంటే కొన్ని కార్టెల్స్, కార్టెల్ అంటే ఇట్స్ ఒక అవుట్ఫిట్ లాంటిది అన్నమాట. అది మెక్సికో నుంచి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ నుంచి వచ్చి ఉండొచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఇండియా నుంచి వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటారు. అలాంటి కార్యక్రమాలు ఏమన్నా సంఘ విద్రోహక చర్యలు చేస్తుంటే వాటన్నింటినీ ఎలిమినేట్ చేయాలి. వాట్మై ఇక ఇదివరకు పర్మిషన్ వచ్చింది, మేము ఆల్రెడీ చెప్పామండి, మేము ఇక్కడ మాకు ఈ అప్రూవల్స్ ఉన్నాయి అంటే కుదరదు. వాటిని తీసేయాలి. ఎందుకంటే వెనెవర్ వాళ్ళకి అనుమానం వచ్చింది దీని ద్వారా మైగ్రేషన్ అవుతుంది అంటే, ఈ సంస్థ ద్వారా అనేక మంది ముస్లిమ్స్ వస్తున్నారు, లేదా టెర్రరిస్టులు వస్తున్నారు, లేదా వర్కర్లు వచ్చి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు, అలాంటి అనుమానాలు ఉన్న అలాంటి అన్ని సంస్థల్ని నిషేధించడం, బహిష్కరించడం. ఇది ఒక అటెన్మినేషన్ కూడా చేసేస్తామన్నమాట. దీని మీద ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి కొంచెం చర్చనీయాంశం అయింది. అందరు దాని గురించి ఆ దేశాల వాళ్ళు ఆలోచించుకుంటారు, మన దేశంలో ఉండకపోవచ్చు. ప్యారిస్ క్లైమేట్ ట్రీటీ అని ఒకటి ఉంది. 2016లో 200 దేశాలు కలిపి క్లైమేట్, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ వాతావరణం పెరిగిపోతుంది, దీని గురించి ఏదైనా చేయాలని చెప్పి అందులో ఇండియా కూడా ఉంది, పార్ట్నర్గా ఉన్నారు. అందులో యుఎస్ సైన్ చేసింది. అది ఈయనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదన్న కారణాలు ఇప్పుడు మనకు అనవసరం. ఇప్పుడు దాన్ని కూడా ప్యారిస్ ట్రీటీలోంచి అమెరికాని విత్డ్రా చేస్తున్నాం అని చెప్పారన్నమాట. ఎగ్జిట్ అయిపోతున్నారు.
ఈయన ఏంటంటే 2016లోనే ఈయనకి వద్దు అని చెప్పాడు ఈయన. అయితే ఆయన ఏం చేయలేపాడు అప్పుడు, మెజారిటీ లేకపోయింది. 2021లో బైడెన్ వచ్చి మళ్ళీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. ఇప్పుడు తెలిసిందే కదా, రాజకీయ పార్టీలు అమెరికాలో అంత అడ్వాన్స్ అయినా కూడా రాజకీయ పార్టీలు ఈయన వద్దన్నాడు, ఆయన కావాలన్నట్టు, లేదా ఆయన కావాలంటే ఈయన వద్దన్నాడు. సో మళ్ళీ కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు దాని నుంచి తీసేయాలంటున్నాడు అనమాట. అలాగే అమెరికాలో 2 సెక్స్లు, మేల్ ఫీమేల్, ఈ థర్డ్ జెండర్ లేదు. ట్రాన్స్జెండర్స్ని కూడా రికగ్నైజ్ చేయాలని ఒక మూమెంట్ వచ్చింది, ఒక 20 ఏళ్ళ క్రితం వచ్చింది, మెల్లిగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు కూడా ట్రాన్స్జెండర్స్. ఇప్పుడు వాళ్ళని మిలిటరీలో కూడా తీసుకున్నారు. మిలిటరీలో దాదాపు 15,000 మంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తాను. అలా వీ విల్ నాట్ రికగ్నైజ్ దెమ్, దేర్ ఆర్ ఓన్లీ 2 జెండర్స్ ఇన్ దిస్ కంట్రీ, ఇది ఒకటి చెప్పాడు. అలాగే బర్త్ రైట్ సిటిజన్షిప్, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బర్త్ రైట్ సిటిజన్షిప్ వద్దు అని చెప్తున్నమాట. అలాగే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నేను కన్సిడర్ చేయను. ఈయన అనేది ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను COVID-19ని సరిగా చేయలేదు, హ్యాండిల్ చేయలేకపోయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను చూస్తూ చైనాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది, చైనా మాటలు నమ్మింది. దానివల్ల ప్రపంచం మొత్తం కోవిడ్ వల్ల సఫర్ అయింది. సో నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అమెరికా పనిచేయదు. ఓకే, ఇది ఒక డెసిషన్, చాలా కీలకమైన నిర్ణయం, చాలా కీలకమైన నిర్ణయం. ఇలాంటి 6 నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు. వాళ్ళకి ఏంటంటే ఒక గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఎక్కువ భాగం అమెరికాలోనే ఉంది, అంటే మెక్సికోకి అమెరికాకి మధ్యనున్న. దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికా చేసేస్తాను నేను. దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికా కాదు, ఎందుకంటే మనమే ఎక్కువ కష్టపడుతున్నాం, మనమే ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నాం.